హే గాయ్స్ వాట్సాప్ దిస్ ఇస్ చందన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందన. అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈరోజు నా ఛానల్లో మా వదిన వచ్చేసింది. హాయ్. సో ఈరోజు కొంచెం ఫన్ వీడియో చేద్దాం అనుకున్నాము. అండ్ వి సా రీసెంట్గా మేము కొన్ని వీడియోస్ చూసామన్నమాట. సో మాకు కూడా అలా చేయాలనిపించింది. సో తిని కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఇట్లాంటి విషయాలలో. అందుకే నేను మా వదినని చూస్ చేసుకున్నాను ఈ ఛాలెంజ్ కోసం. సో వీఆర్ డూయింగ్ టుడే నో మిర్రర్ మేకప్ ఛాలెంజ్ అనమాట. సో మిర్రర్ లేకుండా వీ హ్యావ్ ఫ్యూ ప్రోడక్ట్స్ హియర్. నేను పక్కన చూపిస్తుంటాను ఏమేమి ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ నార్మల్గా మేము ఏదైతే యూజ్ చేస్తామో. అండ్ బై ద వే వీఆర్ నాట్ ప్రొఫెషనల్ మేకప్ పర్సన్స్ అనమాట. మాకు వచ్చిన మేకప్ మేము బాగానే చేసుకుంటాము ఎవ్రీ టైం. సో మా దగ్గర కొన్ని మేకప్ ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ నేను సైడ్కి చూపిస్తాను, లైక్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి టేబుల్ పైన అని చెప్పి. సో వాటితోటి మేము మిర్రర్ లేకుండా మేకప్ చేసుకుంటాం అనమాట ఈరోజు. సో ఎవరు బాగా చేసుకుంటారో, ఎవరు నీట్గా మేకప్ చేసుకుంటారో మీరే డిసైడ్ చేసి చెప్పాలన్నమాట కామెంట్ సెక్షన్లో. సో ఫైనల్గా లెట్స్ సీ తను బాగా చేసుకుంటుందో మేకప్, నేను బాగా చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మేకప్ ప్రోడక్ట్ డెఫినెట్గా యూజ్ చేయాలన్నమాట. లైక్ అది యూజ్ చేయను, ఇది యూజ్ చేయను, నేను ఇంతే మేకప్ వేసుకుంటానని కాదు. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి డెఫినెట్గా యూజ్ చేయాలన్నమాట. సో ఆర్ యూ రెడీ ఫర్ ఛాలెంజ్? సో ఎస్, వీఆర్ రెడీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ లైక్ మేమైతే ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చే కూర్చున్నాం అనమాట. సో ద మెయిన్ థింగ్ ఆఫ్టర్ దాట్ మాయిశ్చరైజర్ డెఫినెట్గా. సో స్టార్ట్ చేద్దామా ముందు? ఎస్. యూజ్ చేసిన ప్రోడక్ట్స్ పక్కన పెట్టేద్దాం. ఫౌండేషన్ వరకు బాగానే ఉంటుంది, దాని తర్వాత ఉంటుంది మనకు. సో మేమేం టైం లిమిట్ పెట్టుకోలేదు బేసిక్గా. అర్థం ఉంటేనే గంట తీసుకుంటాం మేము. ఇంకా టైం లిమిట్ పెట్టుకొని వితౌట్ మిర్రర్ అంటే చాలా కష్టం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్. గ్యాప్ లేకుండా వేసుకుంటాం. డెఫినెట్గా ఇక వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది మనకు ఇప్పుడు. సో యా, సో మాయిశ్చరైజర్కి ప్రైమర్కి కొంచెం ఒక 5 minutes గ్యాప్ ఇస్తే చాలా బాగా వస్తుంది అనమాట మేకప్. బట్ ఇప్పుడు ఉన్నదాని లైక్ ఇప్పుడు తీస్తున్న వీడియోకి లెంత్ అయిపోతుంది కాబట్టి మేము ఫాస్ట్గా చేసేస్తున్నాము. హోప్ కొంచెం బాగానే వస్తే బాగుండు, మరి దరిద్రంగా కాకుండా. అండ్ ఇట్లాంటి సాహసాలు మేము ఎప్పుడు చేయలేదన్నమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్. మేకప్ నేర్చుకోనికే మనకి ఎన్ని రోజులు పట్టింది మీద? మోర్ దెన్ 2 years. ఈ ప్రోడక్ట్స్ ఇలా వాడాలి, ఇలా ఇప్పటికీ కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఎలా వాడాలో మాకు తెలియదు అనమాట. యూట్యూబ్ సర్చ్ చేస్తూ అక్కడ చదువుతూ ఇక్కడ చదువుతూ ఈ ప్రోడక్ట్ ఇలా వాడాలా అని తను కొన్నిసార్లు చెప్తుంది, నేను కొన్నిసార్లు చెప్తాను. సో అలా నేర్చుకున్నాం అనమాట. ఏదో అలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని అనుకుంటున్నాం మేము. సో లెట్స్ సీ. సో నెక్స్ట్ ఏంటి బిందు? యూ విల్ గో ఫర్ ఫౌండేషన్. నేను ఫస్ట్ కన్సీలర్ పెట్టి మళ్ళీ ఫౌండేషన్ పెడతాను. సో ఈవెన్ ఎందుకంటే నాకు డార్క్ సర్కిల్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను కన్సీలర్ తర్వాతనే ఫౌండేషన్ పెడుతున్నాను. సో ఇద్దరం కలిసి పెట్టుకున్నాం. నీ షేడ్ వేరు, నాది వేరు డెఫినెట్గా.
సో వీఆర్ యూజింగ్ దిస్ ప్యాలెట్. సో తన షేడ్ పెట్టుకుంటాను, నేను పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు Hands are the brushes. ఎస్ దేవుడా, దరిద్రంగా మాత్రం వస్తే Video publish it. అయ్యాక తెలుస్తుంది మనకు. అమ్మా, ఇది నేను మిర్రర్లో చూసుకొని సరిగ్గా పెట్టుకోలేనండి. ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను కన్సిలింగ్, ఎందుకంటే డార్క్ సర్కిల్స్ వచ్చాకనే నేను స్టార్ట్ చేశాను అనమాట ఇది చేయడము. మిర్రర్ లేకుండా కష్టం లేదు. నో చీటింగ్ ఎక్కడ కనిపించట్లేదు. మీకు ఇక్కడ చూపిస్తాను నేను, మళ్ళీ ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నామని అనుకోకండి. డెఫినెట్గా విల్ షో యూ. కెమెరాని బ్యాక్ సైడ్ పెట్టే మేము షూట్ చేస్తున్నాము. ఏం పెట్టుకుంటున్నాను? సో యా, బాగానే పెట్టుకున్నాం అని అనుకుంటున్నాము. ఓకే, రివీల్ చేయండి. నేను కొన్ని ఎక్స్ప్రెషన్ ఇస్తే తనకు అర్థమైపోతుంది, తను ఇచ్చినా నాకు అర్థమైపోతుంది కాబట్టి సైలెంట్గా ఎవరి మేకప్ వాళ్ళు చేసుకోవాలన్నమాట. సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి విల్ గో ఫర్ ఫౌండేషన్. తన షేడ్ వేరు, నా షేడ్ వేరు కాబట్టి నేను లాక్మీ 9to5 ఫౌండేషన్ వాడుతున్నాను. వాట్ ఆర్ యూ? ఫిట్ మీ వాడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. కొంచెం కన్సీలర్ని ఫౌండేషన్ తోటి ఇష్టం. సో మేకప్, అన్ని మేకప్ ప్రోడక్ట్స్ వాడుతున్నామా లేదా అన్నది ఒకటి ఇంపార్టెంట్, అండ్ ఎలా వేసుకుంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియో మేకప్ నీట్గా ఉండాలి, అది అంతే. ఎట్లా వేసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. సో బ్లెండర్ యూజ్ చేస్తుంటాను. నాకు బ్లెండర్ కన్నా నా చేతులే బెస్ట్ అనిపిస్తుంది. సో దట్ నాకు తెలుస్తుంది నేను ఎక్కడెక్కడ కరెక్ట్గా పెట్టుకుంటున్నాను అని. ఐబ్రోస్కి దానికి ఎంత అంటే అనుకో, అప్పుడు ఉంటుంది మన పని. సో యా, ఐమ్ డన్. ఫౌండేషన్ కూడా పెట్టుకున్నాను. అబ్బో, దారుణంగా చేశాను. ఓకే ఓకే, చాలు. ఎస్, సో నెక్స్ట్ వచ్చేసి, సో నేనైతే ఫస్ట్ ఫౌండేషన్ తర్వాత వాట్ యూ విల్ డూ బిందు? loose powder for setting it. సో ఇంచుమించు మాకు మేకప్ అంతా సేమే ఉంటుంది. సో యా, లూజ్ పౌడర్తో కొంచెం సెట్ చేసుకుంటాం మేము. సో ఇప్పుడు ఖచ్చితంగా వాడాలన్న అమ్మాయి, దీంట్లో మిర్రర్ ఉందండి, యూ కెన్ సీ. నేను తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఐ ఏరియా ఒక్కటే చేసుకుంటాను అనమాట లూజ్ పౌడర్ తోటి. దెన్ లాస్ట్కి మొత్తం అయ్యాక అది సెట్. సెట్టింగ్ స్ప్రే కదా. డేంజరస్ పార్ట్ ఏది చందు? ఇప్పుడు అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఐ మేకప్. సో యూజువల్లీ మేము ఐబ్రోస్ చేసుకోము, ఇద్దరం చేసుకోము. బట్ అవసరం కూడా లేదు యాక్చువల్గా. యా, నాకు అవసరం లేదు, తను కూడా చేసుకోదు. మోస్ట్లీ
యూ డోంట్ ప్రిఫర్ అనమాట. బట్ ఈ వీడియోలో చేసుకోవాలి కాబట్టి యూ హ్యావ్ టు విందు. ఎందుకంటే మనం వాంటెడ్లీ చేసుకోవట్లేదు అని అనుకుంటారు. సో బేసిక్గా మా దగ్గర ఐబ్రో ప్రోడక్ట్స్ కూడా లేవన్నమాట. సో వాట్ వీఆర్ డూయింగ్, ఐబ్రో బ్రష్ తోటి తను మస్కరా తోటి ఐబ్రోస్ సెట్ చేసుకుంటా ఉంటుంది. ఫైన్, ఇక్కడ కూడా మిర్రర్ ఉంది, నేను క్లోజ్ చేస్తా. సో ఇక్కడ ఈ షేడ్ ఏదైతే బ్లాక్ షేడ్ ఉందో దాంతో నేను కొంచెం సెట్ చేసుకుంటాను. సో దాన్ని నేను చాలా లైట్గా తీసుకుంటాను ఎప్పుడైనా. దీంతో నేను ఐబ్రోస్ సెట్ చేసుకుంటాను. ఇప్పుడు దాని మీద ఓకే. సో యా, నాకు చాలా డార్క్ ఉంటాయి ఐబ్రోస్. బట్ ఇక్కడ కొన్ని పోయాయి అనమాట డెలివరీ తర్వాత. చూసావా ఇక్కడ పోయాయి నాకు లైట్ అయ్యాయి. సో అది కవర్ చేయడం నేర్చుకుంటున్నాను ఇప్పుడు. నేను మిర్రర్లో చూసి చేస్తే కూడా చాలా దారుణంగా వచ్చింది అనమాట. 2-3 సార్లు మిర్రర్ లేకుండా చేస్తున్నాను. పక్కకి ఐ గెస్ ఐమ్ డన్. సో అన్నిటికన్నా టెన్షన్ పార్ట్ మాకు ఐబ్రోసే ఉందన్నమాట. అసలు ఐ మేకప్ అన్నదే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు. ఎందుకంటే మిర్రర్లో చూసుకొని కూడా మాకు ఇప్పటివరకు ఐ మేకప్ రాదు సరిగ్గా. ఇప్పుడు మిర్రర్ లేకుండా చేస్తున్నాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ యాక్చువల్లీ. సో యా బాకనే అన్ని ఐ షాడో ప్యాలెట్స్కి మిర్రర్స్ ఉంటాయి డెఫినెట్గా. బట్ యాజ్ యూ ఆల్ మీ ముందే మేము తీసి ఇలా పెట్టేస్తున్నాము. చూడండి, దీంతో క్లోజ్ చేస్తున్నాను నేను. వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ మిర్రర్ రైట్ నౌ. ఎస్ ఓకే. సో ఇలా విజిబుల్ నౌ. ఇప్పుడు మీరు చూసేయచ్చు, ఇట్స్ నాట్ విజిబుల్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న దానితో మేము మేకప్ చేసేసుకుంటాము. సో యా, దిస్ ఇస్ యువర్ బ్రష్, దిస్ ఇస్ మై బ్రష్. సో ఏ కలర్ బిందు? విచ్ కలర్ యూ వాంటెడ్ యూజ్? చాలా సేఫ్ గా ఆడుతున్నావు బిందు. చాలా లైట్ కలర్స్ తీసుకుంటుంది. సో లెట్స్ సీ ఎవరి మేకప్ విజిబుల్ గా నీట్ గా ఉంటే వాళ్ళే విన్నర్స్ అండి. అట్లా కనిపించే వాళ్ళది కాదు, నీట్ గా కనిపించాలా మేకప్ అంతా. సో వాళ్ళే విన్నర్స్ అనమాట. సో యా, తను చాలా లైట్ షేడ్స్ తీసుకుంటుంది. నేను ఒక 2-3 షేడ్స్ మిక్స్ చేసి ఐ విల్ డూ మై మేకప్, యునో ఐ మేకప్. ముఖాలకి నార్మల్గానే రాదు. నో నో, చాలా ఎవరైనా చేతితో వేసుకుంటారా బిందు? నో టర్మ్స్ అండ్ కండిషన్స్ కదా. బ్లెండింగ్ కూడా మీకు కష్టం బిందు దాంతో ఫింగర్స్తో. లాస్ట్కి యూ కెన్ డూ. ఇది పెట్టుకున్న తర్వాత యా చేసుకో ఇఫ్ యూ వాంట్. బట్ నాకు తెలిసి బ్రష్తోనే నీట్గా వస్తుందేమో అనుకుంటున్నా, అంతో ఇంతో. వచ్చిందా షేడ్ వచ్చిందా? ఓకే, షేడ్ వచ్చిందా రాలేదా? ఐ హెల్ప్, జస్ట్ టెల్ యూ. ఓకే, ఈజ్ ఇట్ విజిబుల్ ఆన్ యువర్ స్కిన్ ఆర్ నాట్? నో, ఇట్స్ చీటింగ్. లేదు లేదు. ఓకేనా? ఒకటేమో వంట వైపు వెళ్తుంది, క్లాసిఫికేషన్ వైపు వెళ్తుంది. వెళ్తుంది. ఇప్పుడు నా గురించి చెప్తున్నావా? అమ్మో, అయ్యో, ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఎక్సైటెడ్గా తీసుకున్నాం మేము. బట్ ఇప్పుడు ఏం చేసుకునేటప్పుడు ఇది ఎట్లా వస్తుందో కూడా ఇంట్లో వాళ్ళు మనల్ని గుర్తుపట్టరు. ఫస్ట్ షాట్ నార్మల్గా వేసుకుంటేనే వాళ్ళు అన్నట్టు చూస్తారు. సో ఐ హోప్ కొంచెం బాగానే వేసుకున్నానే అనుకుంటున్నా. సో దీని తర్వాత నేను వేసుకున్నా కానీ పక్క మళ్ళీ కూర్చొని చందన అవన్నీ బ్లర్ చేస్తుంది. సో నెక్స్ట్ కొంచెం నేను న్యూడ్ షేడ్ తీసుకున్నాను ఫస్ట్. కొంచెం డార్క్ షేడ్ తీసుకుంటా సో దట్ మీకు విజిబుల్ అవుతుంది. సో దట్ ఐమ్ గోయింగ్ విత్ పింక్. కొంచెం మీకు అనిపిస్తే మేము నిజంగా వేసుకున్నామని
అనుకుంటారు కదా, అందుకనే మమ్మీ ప్లీజ్ అట్లీస్ట్ లాస్ట్గా మంచి టర్న్ అయితే చాలు. బిందు ఇంకోటి తెలుసా, ఐలైనర్ కూడా పెట్టుకోవాలి మనం. నేను అదే అన్నాను, దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. Kajal is easy, eyebrows okay, we somehow managed. Base makeup is the easiest. Eyeliner. Okay, let's see. You went for purple కదా? పింక్. ఈ పింక్ పింక్. ఎక్స్ప్రెషన్స్ కూడా వియర్డ్గా వస్తుంటాయి డెఫినెట్ గా. మిర్రర్ ముందు మనం వేసుకుంటాం, ఊ అని వేసుకుంటాం బిందు. మనం ఇప్పుడు మిర్రర్ లేదు, మనం డైరెక్ట్ కెమెరా ఫోకస్ అవుతున్నాము. నోరు తెరుస్తున్నామా ఏం తెరుస్తున్నామో కూడా అర్థం కావట్లే. ఇప్పుడు వేసుకునేటప్పుడు సడన్ గా గుర్తొచ్చింది ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ మేము ఇస్తున్నామా అని. మోర్ దెన్ కంటెంట్ కన్నా వీడియో ఎంజాయ్ చేస్తారేమో జనాలు. ఐ హోప్ యూ హ్యావ్ టు గైస్. అండ్ ఛాలెంజ్ ఫర్ యూ టూ. ఎగ్జాక్ట్లీ, మీరు కూడా ఇట్లాంటి ఛాలెంజ్ ఫన్ ఉంది, చాలా ఫన్ ఉంది. బేసిక్గా చెప్పాలంటే మేకప్ ఎవరైనా వేసుకోగలుగుతారు వాళ్ళకి వచ్చినట్టు. బట్ మిర్రర్ లేకుండా వేసుకోవడం అన్నది పెద్ద యూనో డన్. ఐ హోప్ సో యూ డోంట్ వాంట్ టు పుట్ సమ్ షిమ్మర్. ఇదే ఎక్కువ ఏమో చెందు. సో ఐఎమ్ గోయింగ్ విత్ వన్ రిస్కీ స్టెప్. సో నేను ఒక షిమ్మర్ ఐ షాడోని వేసుకుందాం అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఇదైతే ఎవరైనా ఫింగర్ టిప్స్తోనే వేసుకుంటారండి, రాదర్ దాన్ యూజింగ్ అ బ్రష్. దీంతోనే వేసుకుంటారు కాబట్టి నేను కూడా ఇలానే వేస్తాను. సో నెక్స్ట్ ఏంటి బిందు? వెరీ గుడ్. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు డూ కాజల్, మస్కారా అండ్ ఐలైనర్. సో వాట్ విల్ డూ బిందు ఫస్ట్? ఓకే, ఇది అయిపోయింది కాబట్టి ఐ గో ఫర్ ఐలైనర్. సో ఐ గో ఫర్ కాజల్. తను సో నేను కాజల్ వేసుకుంటున్నాను, తను ఐలైనర్ వేసుకుంటుందంట. ఓ మై గాడ్. సో లెట్స్ సీ. నాది కొంచెం ఈజీ స్టెప్. యు నాట్ గోయింగ్ ఫర్ ఐలైనర్? ఐ హ్యావ్ టు. నో ఆప్షన్ ఇంకా ఇప్పుడు. సో ఇప్పుడు అది తను వేసుకుంటుంది కదా. అమ్మా. సో యాక్చువల్గా ఐలైనర్ కూడా నేను కాజల్తోనే పెట్టేసుకుంటాను. బట్ ఇప్పుడు ఉన్న ఛాలెంజ్ తోటి ఐలైనర్ తోనే స్మర్చ్ అయిపోతుంది. సో ఐలైనర్ తోనే ఐలైనర్ వేసుకోవాలి కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. లైక్ మిర్రర్ లో చూసుకుంటా కూడా ఐలైనర్ తో పెట్టుకోవడం రాదు నాకు. మారిపోతుంది. చూసుకుని వింగ్ అయితే క్యాట్ వస్తుంది. సో సేఫ్ గాడు బిందు. వింగ్ కావాలా, క్యాట్ కావాలా? సో యా, లెట్స్ డూ ఇట్. ఐ డోంట్ నో. ట్రిక్ ఉంది చంద్రుడికి. నేను కళ్ళు మూసుకొని అటు ఇటు అనేస్తా, పైకి కిందకి ఒకేసారి వచ్చేస్తుంది. బట్ యా అది అంటారు, బట్ నాకు చాలా భయం అట్లా. కళ్ళు మూసేసుకో అనేసుకో అటు ఇటు మొత్తం. వదిలే స్వీట్ అబ్బా, కొంచెం హెల్ప్ చేస్తుంది ఎట్లా చేసుకోవాలి అన్నది. ఐలైనర్ విల్ బి అ టార్చర్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏవి పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నది కూడా మ్యాటర్ అండి. పెట్టుకున్నాము లేదన్నది కాదు, అది పర్ఫెక్ట్గా మీకు అంటిందా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. ఎంత కష్టపడి చేస్తుంది. దిస్ ఇస్ ద టఫెస్ట్ థింగ్ నా హోల్ మేకప్లో ఇదే అండి. ఎంత ప్రశాంతంగా పెట్టేసుకుంటుంది, తనకు అలవాటు అది. యా చూడండి. ఓ మై గాడ్. నేను ఎటు పెట్టుకున్నా ఇప్పుడు?
ఏం పెట్టుకుంటున్నాము. అసలు అంటిందా లేదా అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది అంటింది అసలు. ఇది చాలా లైట్ వస్తుంది బిందు, వస్తుంది డార్క్ గానే, బట్ అక్కడ మనకి భయం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. దిస్ ఐ కెన్ టెల్ హర్, బట్ తన ఐలైనర్ అసలు విజిబుల్ లేదన్నమాట. యూ హ్యావ్ టు ట్రై వన్స్ మీ ఆన్ మై ఐస్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అస్సలు రాలేదు. ఓకే, కొంతసేపు అయ్యాక ఇట్లా వెట్ అంటే కొంచెం డ్రై అయి ఉంటుంది. నాకు అర్థమైపోతుంది ఆ సినిమా, నైస్. నాకు అర్థమైపోతుంది ఎంత అద్భుతంగా చేసుకున్నాను అని. ఇట్ మైట్ టర్న్ అవుట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ వాట్ వి డూ విత్ ద మిర్రర్. అంతే అంట. అయితే నాది మంచిగా వచ్చింది. మోదిగా ప్రక్క జస్ట్ అలా టచ్ చేయకుండా కొట్టేసుకుంటుంది. సో యా, ట్రై 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 బిందు. ఓకే, సో ఫైనలీ నాట్ యెట్ మస్కారా. దిస్ ఈజ్ ఈజీ. యా, మనం చెప్పలేం బిందు, మనం అన్ని మిర్రర్ లో చూసుకొని అన్ని ఈజీ అనుకున్నాము. సేమ్ కాజల్ లాజిక్ అనమాట. ఇంట్రెస్టింగ్ గా చెబుతాయి. What next? We're done. Just rouge. సో దీని తర్వాత ఏం చేస్తావు బిందు? బ్లషర్ Depends if you're going out for parties or functions, then సో వీ హ్యావ్ బ్లష్ ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దానికి మనం వీ హ్యావ్ టు యూజ్ ఎవ్రీథింగ్ కాబట్టి బ్లష్ కూడా ఉంది. బట్ నేను బ్లష్ కన్నా ముందు నేను సెట్ చేసుకుంటాను అనమాట కాంపాక్ట్ తోటి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ గో విత్ బ్లష్ యూ కెన్ గో blush. డన్. సో డెఫినెట్ గా బ్లష్ లో కూడా మిర్రర్ సారీ మా బ్లష్ లో డెఫినెట్ గా అన్నిట్లో ఉంటుంది. Okay, not using యా, it సి anyways. వి ఆర్ నాట్ యూజింగ్ ఇట్. మీరు చూడొచ్చు. దెన్ ఐ జస్ట్ ఒకవేళ మా మేకప్ మిర్రర్ లో చూసుకున్న దానికన్నా బాగా వచ్చింది అనుకో, నెక్స్ట్ టైం నుంచి మిర్రర్ యూజ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ పెట్టుకున్నా. ఎందుకంటే కాంపాక్ట్ కూడా చాలా నీట్గా పెట్టుకోవాలండి. ఎందుకు ప్యాచ్ పడింది అనుకో చాలా గలీజ్ అనిపిస్తుంది మేకప్. సో యా, నేను ఎలా పెట్టుకోవాలో కూడా మర్చిపోయి ఓకే. సో జోకర్ లాగా అనిపించట్లేదు అనుకుంటున్నా. ఐ గెస్ అట్లా నాకు కాంపాక్ట్ అయింది. తను బ్లష్ కూడా వేసేసుకుంది. సో నెక్స్ట్ బ్లష్ నేను దానికి ఐ గో విత్ మై బ్లష్. సో నేను ఐ గో విత్ దిస్ పీచ్. నువ్వు కూడా వేసుకున్నాను. ఇదే ఏంటి ఇంత వచ్చింది? జోకర్ కన్నా ఘోరంగా అయితే మనం యూజువలీ తను బ్లష్ ప్రిఫర్ చేయదన్నమాట. for your video anything. యా, ఎట్లొస్తుందో ఏంటో జోకర్ రాకపోతే చాలు. ఎగ్జాక్ట్లీ. సో మాకు ఇందులోనే మనకు హైలైటర్ కూడా ఉంది కాబట్టి విల్ డూయింగ్ దిస్ ఉంది. సో ఇందులోనే ఉన్నాయి అనమాట హైలైటర్వి. సో విత్ విచ్ వన్ విల్ యూస్? నేను ఈ షేడ్ యూజ్ చేస్తాను. అన్నిటికంటే ఈజియెస్ట్ పార్ట్ హైలైటింగ్ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడకుండా. బట్ కొంచెం తేడా అయినా కానీ బిస్కెట్ అయితే మిర్రర్ అవుతాం మనమే. ఎగ్జాక్ట్లీ. సో One last thing. వన్ లాస్ట్ థింగ్ ఇంకా మేము అన్నీ కవర్ చేసాము. లైక్ వాట్ ఎవర్ వి బాట్ హియర్, మేము మీరు వీడియోలో చూస్తుంటారు సైడ్కి లైక్ ఏమేమి ప్రోడక్ట్స్ మేము తెచ్చాము అన్నది. సో యా, వి
హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అనమాట. సో యా, హియర్ ఇస్ లిప్స్టిక్ I'm going. విత్ ఎనీథింగ్. బ్రష్తో అయినా యూజ్ చేయొచ్చు, బికాజ్ నేను నా ఫింగర్ టిప్స్తో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డార్క్ షేడ్స్ చాలా డార్క్గా పడిపోతాయి అనమాట. Tricky. ఎగ్జాక్ట్లీ. And ఎందుకంటే it's not my favorite. అండ్ అస్సలు తను డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయదు అనమాట. ఎప్పుడు న్యూడ్స్ లేకపోతే పింక్స్ లైట్ అలాంటివి ప్రిఫర్ చేస్తుంది. బట్ తను ఎందుకో డార్క్ షేడ్స్ పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు చెప్తుంటాను డార్క్ ప్రిఫర్ చేయి అని చెప్పి, బట్ షీ డోంట్. అందుకే నేను సైలెంట్గా తెచ్చి కలర్ పెట్టేశాను. Option లేదు. ఇంకో ఆప్షన్ లేదు. షీ హ్యావ్ టు యూజ్ ఇట్ నౌ. సో తను బ్రష్తో పెట్టుకుంటుంది అండ్ నేను హ్యాండ్తో పెట్టుకున్నాను. బికాస్ ఇట్స్ సో క్రీమీ అనమాట, చాలా క్రీమ్గా ఉంటుంది ఇది. It's time to look into a mirror. సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం మేము. బేసిక్గా ఎలా కనిపిస్తాము, ఎలా ఉన్నాము అని చెప్పి మేము మిర్రర్లో చూసుకుంటూ చేసుకోవడమే చాలా పెద్ద విషయం అనమాట. సో మిర్రర్ లేకుండా ట్రై చేసాము అండ్ నా కోసం తను కూడా ట్రై చేసింది. బికాస్ ఆఫ్ But it దిస్ was fun. ఎగ్జాక్ట్లీ. టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా ఫన్ అనిపించింది మాకు ఈ వీడియో చేస్తున్నప్పుడు అంతా. బికాస్ యూనో ఇలాంటివి కొన్ని ఫన్ వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది బేసిక్గా. బికాస్ ఇప్పుడున్న మనం ఈ టైంలో, కోవిడ్ టైంలో అండ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఇలాంటి కొన్ని ఫన్ వీడియోస్ చేస్తే బాగుంటుంది అని అనిపించి, ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడికి బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేము, చాలా వర్స్ ఉంది బయట. సో ఇంట్లోనే ఇలాంటి ఫన్ వీడియోస్ తీస్తే బాగుంటుంది అని చెప్పి తనని అడిగాను అనమాట. లెట్స్ డూ ఇట్ అని చెప్పి. అండ్ కొంచెం షాక్ అయింది తను, అవసరమా చందు అన్నట్టు చూసింది. బట్ ఇట్ విల్ బీ ఫన్ అని చెప్తే దెన్ షీ వాస్ లైక్ ఫైన్ లెట్స్ డూ ఇట్ అని చెప్పింది అనమాట. సో ఫైనలీ వీ హ్యావ్ డేట్ అండ్ ఐ రియలీ డోంట్ నో హౌ ఐ ఆమ్ లుకింగ్. నాకు తెలుసు how you're looking and ఎగ్జాక్ట్లీ తను ఎలా చేసుకుందో అండ్ ఎలా కనిపిస్తుందో నాకు తెలుసు. అండ్ నేను ఎలా చేసుకున్నానో ఎలా కనిపిస్తున్నానో తనకి తెలుసు అనమాట. బట్ ఇట్స్ టైమ్ టు లుక్ ఇన్ ద మిర్రర్ హౌ నైస్లీ ఆర్ హౌ బ్యూటిఫుల్లీ వీ హ్యావ్ డన్ అవర్ మేకప్. హోప్ అంత గలీజ్గా అయితే ఏం చేసుకోలేదని అనుకుంటున్నాము. సో యా, ఎగ్జాక్ట్లీ. సో మా దగ్గర ఉన్న పెద్ద ఏకైక మిర్రర్ మై షాడో ప్యాలెట్ అనమాట. సో దీంట్లో మిర్రర్ ఉంది. సో ఇట్స్ టైమ్ టు లుక్ ఇన్ టు ఆ మిర్రర్. ఆర్ యూ రెడీ విందు? Not actually. సో యా, యాక్చువల్గా మేము నాకు తెలుసు తను ఎలా కనిపిస్తుందో. బట్ ఇట్స్ యూనో సో ఇంట్రెస్టింగ్ అనమాట. ఎప్పుడు మేకప్ వేసుకున్నప్పుడు కూడా ఎన్నిసార్లు మేము మధ్యలో చూసుకోవాలా అని మేము ప్రిఫర్ చేయలేదు. బట్ దిస్ టైం సో ఎక్సైటింగ్ అనమాట. రెడీ బిందు? Yeah. ఇద్దరం ఒకటేసారి చూసుకుంటామండి. అండ్ బెస్ట్ అనమాట. రెడీ? 1 ఓకే 3 2 1. పర్లేదండి, బాగానే. We can do it. ఎగ్జాక్ట్లీ, మేము బాగానే చేసుకున్నాం బేసిక్గా. సో యూ కెన్ సీ. సో నాకు అనిపించింది తను చాలా పర్ఫెక్ట్గా చేసుకుంది అన్ని. Except ఎక్సెప్ట్ ఐలైనర్ ఒకటి తనకు పోయింది అనమాట. నేను ఐలైనర్ మొత్తం పెట్టుకున్నాను, తనది ఐలైనర్ పోయింది. బట్ ఇఫ్ యూ లుక్ అట్ హర్ మేకప్ లైక్ బ్లషింగ్ కానివ్వండి, యూనో హైలైటింగ్ అవంతా పర్ఫెక్ట్గా వచ్చింది. లైక్ ఎంత పెట్టుకోవాలో అంత వచ్చింది. నాకు తెలిసి నాకు కొంచెం but I like your eyes more. ఐ షాడో చాలా అంటే చాలా బాగా వచ్చింది. యూ కెన్ సీ ఐ షాడో చాలా బాగా వచ్చింది. బట్ నా యూనో బ్లష్ పార్ట్ కొంచెం హెవీ అనిపిస్తుంది. Maybe the color was like way heavy on me. ఎగ్జాక్ట్లీ. సో మనం మిర్రర్ లో చూసుకొని పెట్టుకుంటున్నప్పుడు మనకు తెలుసు అడ్జస్ట్ చేసుకోవచ్చు. Actually, I didn't hand the try చేశాను blush. దట్ ఈస్ అ ట్రిక్కీ థింగ్. తను హ్యాండ్ మీద ట్రై చేసిన తర్వాత పెట్టుకున్నాను, నేను డైరెక్ట్గా పెట్టేసుకున్నాను. బట్ ఫైన్, అంతా No, ఇట్స్ లుకింగ్ గుడ్ బిందు. అంతా మిర్రర్ లేకుండా మేనేజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, వీ కెన్ డూ ఇట్. కాంటరింగ్ అవన్నీ అంటే వద్దు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ మేము నార్మల్గా కూడా అంత
అంతా మేకప్ అయ్యా ఎగ్జాక్ట్లీ మా కాంటోర్ కట్స్ కానివ్వండి, నోస్ కట్స్ అవన్నీ చేయడం అస్సలు రాదనమాట. ఈ ఐబ్రోసే ఏదో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ నేను పెట్టుకోవడం. అండ్ తను కూడా అసలు ఎప్పుడు పెట్టుకోదన్నమాట, రేర్లీ షీ డస్ అనమాట. బట్ ఫైనలీ వీ హ్యావ్ అటెంప్టెడ్, మనం అటెంప్ట్ చేసాం, విచ్ ఇస్ మెయిన్ థింగ్. అండ్ యా ఐ హోప్ మేము నిజంగా అంటే చాలా బాగా చేసుకున్నాం. టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం. మా మేకప్ చాలా బాగా వచ్చింది. సో యా ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎవరి మేకప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇన్ కేస్ మీకు బిందు మేకప్ నచ్చితే బిందు అని ఎగ్జాక్ట్లీ చందు అని, నా మేకప్ నచ్చితే చందు అని చెప్పి టైప్ చేయండి. అండ్ ఈ మేకప్ వీడియో ఎలా అనిపించింది, నో మిర్రర్ మేకప్ ఛాలెంజ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ హౌ యూ ఎంజాయ్డ్ ఇట్ బిందు? ఇట్ వాస్ ఫన్. అంటే ఓవర్ ద టాప్ ఏంటంటే మిర్రర్ లేకుండా మేకప్ అవసరమా అంటే, దెన్ షీస్ లైక్ మోర్ దెన్ కంటెంట్ చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే చేస్తారు. ఎగ్జాక్ట్లీ నేను రీసెంట్ గా చూసానండి ఇలాంటి వీడియోస్. అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇది ట్రెండ్ లో బిందు. ఇట్స్ నాట్ న్యూ యాక్చువల్లీ, ఎప్పటి నుంచో ఉన్నాయి అనమాట. బట్ షీల్ బి వెరీ బిజీ విత్ హర్ వర్క్. తన వర్క్ లో బిజీ ఉంటుంది అని నేను అందుకే అడగలేదు. బట్ ఈ పాండమిక్ టైంలో ఇలాంటి వీడియో ఒకటి చేస్తే మాకు ఫన్ ఉంటుంది అండ్ చూసే వాళ్ళకి కూడా ఒక బ్రేక్. ఎగ్జాక్ట్లీ, తనకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నాకైతే అతి ఘోరమైన ఇంపార్టెంట్ అనమాట. మా షర్మిన్ ఎగ్జాక్ట్లీ, వాడు ఇప్పుడు ఎలాగో అలా ఒక ఇంత టైం ఇచ్చాడు మాకు, ఇది చేసుకోపోండి అని చెప్పి. సో ఇట్ వాస్ సో ఫన్. మా ఇద్దరు చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్స్ బీన్ లాంగ్ టైం మేము ఇలా టైం స్పెండ్ చేసి కూడా. అండ్ ఇలాంటి వీడియోస్ వల్ల టైం స్పెండ్ చేయొచ్చు అనిపిస్తుంది. సో ఐ గెస్ ఇలాంటి వీడియోస్ ఇంకా రావచ్చు మా తోటి. మేము ఆలోచిస్తాం, మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి, ఇలాంటి వీడియోస్ చేయండి అని చెప్పి. సో డెఫినెట్లీ ట్రై టు డూ వాట్ ఎవర్ యూ సే. సో ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకంటే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ మేము ఏవి తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట. సో డూ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. థ్యాంక్ యూ. అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, బికాస్ మీ కామెంట్స్ ని బట్టే ఒక ప్రైజ్ అనేది వీ హ్యావ్ డిసైడెడ్. సో తన పేరు ఎక్కువ సార్లు వస్తే నేను తనకు గిఫ్ట్ ఇస్తాను అనమాట. నా పేరు ఎక్కువ సార్లు వస్తే తను నాకు గిఫ్ట్ ఇస్తుంది అనమాట. సో ఒక 1 week టైం అనుకున్నాము. సో ఒక 1 week అలా టైం ఇద్దాము. సేమ్ డే లైక్ సండేకి విల్ సీ నెక్స్ట్ వీడియోలో షీల్ రివీల్ ఇట్ అండ్ ఏ గిఫ్ట్ ఇస్తామో కూడా మేము చెప్పేస్తాం. So yeah guys, see you all in next video and don't forget to subscribe to my channel Golden Girl Chandu. See you all in next video. Bye bye.